మంత్రులకు చంద్రబాబు గారి స్ట్రిక్ట్ వార్నింగ్, మారకపోతే మారుస్తా. అసమర్థ మంత్రులకు బదులుగా కొత్త వాళ్లకు ఛాన్స్. పదవి నిలుపుకోవాలంటే గ్రౌండ్ వర్క్ తప్పనిసరి. ఇప్పటి పరిస్థితుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆచరణలో కఠిన నియమాలను తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి సీఎం ప్రతి కేబినెట్ సమావేశంలో మంత్రులకు హెచ్చరికలు చేస్తూ పనితీరును మార్చుకోవాలనే సూచనలు ఇస్తున్నారు. పబ్లిక్ లోకి వెళ్లి ప్రజల సమస్యలు వినాలని, గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ ను సమన్వయం చేయాలని మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ కొంతమంది మంత్రులు వేగంగా స్పందించకపోవడంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనివార్యంగా మారిందనే చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవానికి 1 సంవత్సరంలోనే మంత్రివర్గాన్ని మార్చడం సాధారణంగా జరగదు. కానీ ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో కమ్యూనిటీ ఈక్వేషన్లలో అసంతృప్తి ఉందన్న కొంతమందిని మంత్రులు పదవుల నుంచి తొలగించి వారి స్థానంలో మరొకరిని తీసుకొచ్చే అవకాశాలపై పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. వాసంజడ్ సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి నేతల పేర్లు పర్మనెంట్లీ వినిపిస్తున్నాయి. అలాగే పల్లా శ్రీనివాసరావు, మద్దిపాటి వెంకట్రాజు, బెందారం అశోక్ వంటి వారు కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంకా జనసేన మరియు బీజేపీ భాగస్వాముల విషయానికి వస్తే, జనసేన తరపున ఉన్న 3 మంత్రుల్లో ఒకరిని మార్చే యోచన కూడా ఉంది. ఇందులో దుర్గేష్ గారి స్థానంలో కొణతల రామకృష్ణాని తీసుకునే అంశం చర్చలో ఉంది. బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు మంత్రి పదవికి ప్రధాన అభ్యర్థిగా ఉండవచ్చని తెలుస్తుంది. మొత్తం మీద మంత్రివర్గంలో పలు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నా ఇవన్నీ అధికారికంగా ప్రకటించే వరకు ఊహాగానాలుగా చూడాల్సి ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.